ఖగోళ యాత్ర అని మీరు ప్రారంభించారు స్వామి. అయోధ్యలో ఆగస్టు 17వ తారీఖున ప్రారంభించి ప్రపంచమంతా చుట్టి ఆగస్టు 17న భద్రాచలంలో పరిసమాప్తం చేశారు ఆ మహాయాత్రను. ఈ కాన్వెంట్ చదువుల్లో భూగోళం అంటేనే తెలియదు స్వామి. ఖగోళం అంటే కొంచెం వివరిస్తారా? పిల్లలు కూడా తెలుసుకుంటారు. తప్పకుండా అమ్మా. ఖగోళం అనేటువంటిది అది సాంస్క్రిట్ వర్డ్. అది ఖా అంటే అంతరిక్షం, గోళం అంటే గుండ్రంగా ఉండేటువంటిది. అంటే సీతారాముల వారి ఒక ఉత్సవమూర్తుల పరివారం అంతరిక్షంలో ఈ గోళం అంటే గుండ్రంగా ఉండే భూమిని ప్రదక్షిణ చేసేటువంటిది ఖగోళ యాత్ర అనే పేరుతో పిలుస్తున్నామమ్మా. ఖగోళం. ఈ ఖగోళ యాత్ర నెల రోజుల పాటు సాగింది కదా స్వామి. మీరు ఏ ఏ దేశాలు వెళ్ళి వచ్చారు ఈ యాత్రలో? అవునమ్మా. ఆగస్టు 14వ తేదీ ఇక్కడ హైదరాబాద్లో చెన్నజీర స్వామి మఠంలో దీక్షలు తీసుకున్నాం. ముందు అర్చక స్వాములందరూ కూడా. సంతోషం. అక్కడి నుంచి కాశీకి వెళ్ళాను, వారణాసికి. గంగా నదీ స్నానం, కాశీ విశ్వనాథ దర్శనం చేసుకుని అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళాను. అయోధ్యలో సరయూ నదిలో స్వామివారికి అభిషేకం, ఇంకా మేము స్నానాలు ఆచరించి 2 రోజులు అక్కడ ప్రోగ్రాం చేశాం. ఆగస్టు 16, ఆగస్టు 17. ఆగస్టు 16 హోమాలు చేశాం, సర్వశాంతి హోమం. ఆగస్టు 17 మన టెంపుల్ క్యాంపస్ యజ్ఞశాలలో, రామజన్మభూమి టెంపుల్ క్యాంపస్లో అక్కడ పర్మిషన్స్ ఇచ్చారు. అక్కడ కళ్యాణోత్సవం, సీతారాముల వారి శాంతి కళ్యాణంతో ముందుకెళ్ళాము. అక్కడి నుంచి ఇది మొత్తం ఈ భూమండలాన్ని ఒక ఆలయంగా స్వీకరించి మధ్యలో ఉండేటువంటి కేంద్రం మన భారతదేశం, మన పుణ్యభూమి. అక్కడి నుంచి 8 దిక్కులు, అష్టదిక్పాలకులు అనేటువంటి పాయింట్స్ పెట్టుకున్నాను. తూర్పుకేమో కాంబోడియా, అగ్నిదిశకి అగ్నిమూలకి ఆస్ట్రేలియా, సిడ్నీ, తర్వాత దక్షిణానికి కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికా, తర్వాత నైరుత్యానికి అర్జెంటీనా, పశ్చిమానికి కాలిఫోర్నియా, తర్వాత వాయువ్యానికి వచ్చి అలాస్కా, ఉత్తరానికి వచ్చి ఐస్లాండు, ఈశాన్యానికి వచ్చి జపాన్, బ్యాక్ టు కంబోడియా. అంటే ఇవి అష్టదిక్పాలక క్షేత్రాలుంటూ ఇంద్రాది అష్టదిక్పాలకులు ఉండేటువంటి క్షేత్రాలు అనేటువంటిది అన్నీ ముందుగా పాయింట్స్ పెట్టుకొని ఈ ఒక కంట్రీస్కి అన్నీ కూడా వెళుతూ భద్రాచలంలో కన్క్లూడ్ చేశామమ్మా. అది సెప్టెంబర్ 17th మొన్న కన్క్లూడ్ అయింది. శుభాకాంక్షలు స్వామి. చాలా సంతోషమ్మా. గొప్ప కార్యక్రమం చేశారు. ఈ అష్టదిక్పాలకులకి సూచనగా ఆ 8 దేశాలేనా, ఇంకా దేశాలను కూడా మీరు దర్శించి వాటిని కూడా పవిత్రం చేస్తారా స్వామి సీతారాముల వారి కళ్యాణంతో, అర్చనలతో? అంటే ఇప్పుడు ఈ పాయింట్స్ అనేటువంటిది మనము ఈ ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క దిక్పాలకుల్ని మనకు పెట్టారు మన శాస్త్రంలో. స్వామి ఆ దిక్కుల్లో మేము ల్యాండ్ అయ్యాం. కాకపోతే ఈ పర్యటన చేసేటప్పుడు, ఈ భూమండలాన్ని ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం సప్తసాగరాలు, సప్త అరణ్యాలు, అన్ని దేశాలని ఒక పరిక్రమం కదమ్మా ఇది. పూర్తిగా సీతారాముల వారు ఈ ప్రపంచాన్ని వీక్షిస్తూ వెళుతుండేలా అక్కడ ఆ పాయింట్స్లో మటు ల్యాండ్ అయ్యి ఇంక అక్కడ పూజలు చేస్తూ పూర్తి చేశాం. ఖగోళ యాత్ర సరే స్వామి, ఉత్తరోత్తర వేరే దేశాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తారా? అంటే ఇప్పుడు మనకి ఈ భూమండలాన్ని మనకు ఆలయంగా స్వీకరించి ఇంకా ఈ పాయింట్స్లో వస్తాయి ఆ దేశాలన్నీ చేశాము. ఇంకా అక్కడ ఉండేటువంటి లోకలీ మనకి మన డివోటీస్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఆ ఫారినర్స్ కావచ్చు, అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ పూజలు అన్నీ పూర్తి చేశామమ్మా. ఇది ఆయా దేశాల భక్తులు ఎలా మీకు సహకరించారు స్వామి? ముందుగా చెప్పాలి అంటే దీని వెనకల కృషి ఈ టెంపుల్ వాలంటీర్స్ దాదాపు 150 మంది 2 సంవత్సరాల నుంచి ప్లాన్ చేశారు. 6 మాసాలు 24/7 దీనికి వర్క్ చేశారమ్మా.
ఎందుకంటే మేము ఈ ఒక యాత్ర సంకల్పం వచ్చినప్పుడు ఖగోళ యాత్ర ఈ పాయింట్స్లో అన్నీ కూడా మాకు ఎవరు పరిచయాలు లేదు. సో పరిచయం ఏర్పడాలి, తర్వాత అక్కడ మనకి కాంటాక్ట్ కావాలి, అక్కడ మనకి వెన్యూ కావాలి. సో అక్కడ మనలో మన కమ్యూనిటీ మన భక్తులందరూ కూడా దాంట్లో పాల్గొనాలి అనేటువంటిది ఈ యాత్ర ఉద్దేశం ఇది. సో అలా ప్రతి ఒక్క కంట్రీలో కూడా ప్రతి పాయింట్లో కూడా మన వాళ్ళు అక్కడ ఉండేటువంటి లోకల్ మన తెలుగు అసోసియేషన్స్ అంటారా, ఇండియన్ అసోసియేషన్స్, మన ఎంబాసీస్ వీళ్ళందరినీ కన్సల్ట్ చేసి ముందుగా ఆ కాంటాక్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకొని ఈ ఒక యాత్ర గురించి వాళ్ళకందరికీ చెప్పి తర్వాత వాళ్ళందరూ కూడా ఆ పాయింట్స్లో ఉండే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ముందు వచ్చేది కాకుండా చాలా ఉత్సాహంగా అక్కడ లోకల్ కమ్యూనికేషన్, వాట్సాప్ గ్రూప్స్లో, తర్వాత లోకల్ ఛానల్స్లో, రేడియో అనౌన్స్మెంట్స్తో అన్నీ కూడా వాళ్ళు స్ప్రెడ్ చేసి ఓవరాల్గా ఏంటంటే చాలా ఒక మంది భక్తులు దాంట్లో పాల్గొనేలా చేసి ఈ యాత్ర పూర్తి అయింది. మా సంతోషం స్వామి. ఈ ఖగోళ యాత్ర తర్వాత మీ కార్యక్రమం ఏముంటుంది స్వామి? అమ్మ, ఇప్పుడు యాత్ర ఇది భగవత్ సంకల్పంతో లోక కళ్యాణం కావాలి అనేటువంటి సంకల్పంతో జరిగిండేటువంటి యాత్ర. అంటే ఈ భూమండలంలో ఉండేటువంటి సమస్త జీవులు, భక్తులు వాళ్ళందరికీ రామానుగ్రహం ఉండాలి అనేటువంటి ప్రార్థనతో సో ఇది పూర్తి అయింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు స్వామివారిని కన్క్లూజన్ అయ్యి భద్రాచలంలో పూర్తి చేశాము. ఇంకా ఆ ఉత్సవమూర్తులను అమెరికాకి తీసుకుని వెళ్తున్నాము. ఇంకా అమెరికాలో తీసుకొని వెళ్ళి ఆలయం సో నిర్మాణం ప్రారంభమవుతుంది. ఆ ఆలయం నిర్మాణం అయిన తర్వాత ఆ ఉత్సవమూర్తులు ఏదైతే ఉన్నారో ఆలయంలో శాశ్వతంగా ప్రతిష్ఠ చేసి ఇంకా లోకార్పణ చేయాలమ్మా. అది నెక్స్ట్ ప్లాన్ అమ్మా. అది సంతోషం స్వామి. అక్కడ అట్లాంటాలో ఈ ఆలయ నిర్మాణం ఎంతవరకు వచ్చిందంటారు స్వామి? అమ్మ, ఇది 2016లో ఈ సంకల్పం బయటకు వచ్చింది. సో తర్వాత కుంభకోణంలో భద్రాద్రి సీతారాముల వారు ఉత్సవమూర్తులు చేసుకొని సో భద్రాద్రికి తీసుకొచ్చి అక్కడ పూజలు చేసుకుని గోదావరి నదిలో అభిషేకాలు, తర్వాత ఆలయంలో పూజలు చేసుకుని అక్కడి నుంచి ఒక 108 దివ్యదేశాల యాత్ర అనేటువంటి పేరుతో ఒక 22 సీట్స్ వెహికల్లో 10 మంది అర్చక స్వాములు, మొత్తం 108 దివ్యదేశాలు అంటే వైష్ణవ క్షేత్రాలు, దాంట్లో 106 దివ్యదేశాలని సందర్శన చేసుకొని ఒక ప్రదక్షిణ పూర్తి చేసుకొని అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళి సో అమెరికాలో ఒక సీతారాముల వారి కళ్యాణాలు చేశాం. సో అది పూర్తిగా మన అమెరికా మొత్తం ప్రదక్షిణ చేస్తూ 4 సంవత్సరాలు కళ్యాణాలు చేసి 2018లో ఒక డివోటీ 33 ఎకరాలు ఆలయానికి భూదానం చేశారు. 2019లో భూమి పూజ చేశాము. ఆ భూమి పూజ చేసినప్పుడు కూడా భద్రాచలం నుంచి ఒక అర్చక స్వాములు అక్కడికి వచ్చి ఆ భూమి పూజ నిర్వర్తించి వెనక్కి వచ్చారమ్మా. 2020-21 కోవిడ్లో హోల్డ్ అయింది. 2022 May 19 మనకి కౌంటీ నుంచి పర్మిషన్ ఇచ్చారు లోకల్గా అక్కడ. ఇప్పుడు అప్పటి నుంచి ఒక 2 years నుంచి టెంపుల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ముందుకెళ్ళింది. ఇది సంకల్పం ఏంటి అంటే రామదాస్ గారు భద్రాచలంలో ఆలయాన్ని ఎలా నిర్మాణం చేశారో సో అది కాపీ. అలా అదే మాదిరిగా ఈ ఆలయం నిర్మాణం చేయాలనే సంకల్పం. దాదాపు 200 మంది శిల్పులు మన యాదగిరిగుట్ట చెక్కిండేటువంటి శిల్పులు, మన బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన పేరు స్థపతి పేరు, ఒక 200 మంది శిల్పులు 2 సంవత్సరాల నుంచి ఈ ఆలయాన్ని చెక్కి 100% కార్వేషన్ పూర్తి చేశారు. ఇప్పుడు ఈ ఆలయాన్ని షిఫ్ట్ చేసి అమెరికాకి సో మనం దాన్ని అక్కడ అసెంబుల్ చేసి నిర్మాణం చేసి మనం ప్రతిష్ఠ చేసి లోకార్పణ చేయాలమ్మా. ఇది జరగబోయేటువంటి ఒక సంకల్పమా. సంతోషం స్వామి.